హాయ్ హలో వెల్కమ్ టు RTV బిజినెస్. నేను మీ దీప్తి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ మీద సెబీ దాడులు జరిగాయి కదా. అసలు దానివల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అసలు దీంట్లో మనీ ఉంచొచ్చా అంటారా, తీసేయొచ్చా? క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మంచి హై పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తీసుకుంటే వాళ్ళ ఫండ్స్ వెదర్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ మల్టిపుల్ ఫండ్స్ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. దానివల్ల చాలామంది ఇన్వెస్ట్ చేశారు అండ్ రిటర్న్స్ కూడా హైయెస్ట్ వాటి కేటగిరీలో మీరు 1 or 2 years 3 years చూసుకుంటే. బట్ ఏంటంటే ఇప్పుడు సెబీ చేసిన దాడులు ఈవెన్ హైదరాబాద్లో కూడా జరిగాయి. ఫ్రంట్ రన్నింగ్ అంటారు, ఫ్రంట్ రన్నింగ్ చేశారు అని అదొక మెథడ్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. బట్ ఇంకా అది ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అయినా ఎంత ఎఫెక్ట్ అవుతుందో అంటే ఇన్వెస్టర్స్ మీద అనేది తక్కువే. రీజన్ ఏంటంటే అండి, మనము ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైనా సరే ఆ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి పెడితే కొంచెం పెద్ద వాల్యూమ్ పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు కానీ ఆర్ అమ్మినప్పుడు కానీ ఆ స్టాక్ ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ అవకాశాలు ఉంటాయన్నమాట. ఆ విషయం తెలిసిన వాళ్ళు అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ XYZ కంపెనీలో ఇవాళ 50 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది అనే విషయం ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళు కానీ ఆ స్టాక్స్ కొనే కంపెనీస్ ఉంటాయి, ట్రేడింగ్ కంపెనీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మ్యానిపులేషన్తో ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ ఇది కొంటుంది అంటే ఆబ్వియస్లీ కొన్నాక ఒక 1 or 2 daysలో క్వాంట్ పెట్టింది ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టింది ఈ కంపెనీలు అనగానే యూజువల్లీ ఆ ప్రైస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ విషయం ముందు తెలుసు కాబట్టి వీళ్ళు కొనేస్తారు. సో దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. అమ్మేయబోతోంది, అమ్మితే ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ ఆ ప్రైస్ పడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు వీళ్ళకి ముందే తెలిస్తే వీళ్ళకి హోల్డింగ్స్ ఉంటే అమ్మేయచ్చు ఆర్ ఆ పొజిషన్ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. సో దీన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు అనమాట. యూ నో ఇట్ బిఫోర్. ఇన్ఫర్మేషన్ కొద్దిమంది ప్లేయర్స్కి ఆ కంపెనీ ఫండ్ మేనేజర్స్ అయి ఉండొచ్చు, ఆ కంపెనీతో ఇన్వాల్వ్ ఉన్న అనలిస్టులు కానీ ఆర్ వీళ్ళు ఎవరి దగ్గర అయితే స్టాక్స్ వాళ్ళ అకౌంట్ మెయింటైన్ చేసి ఎవరైతే వాళ్ళకి కొంటున్నారో వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది జరిగింది అని కంప్లైంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. సో దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇబ్బందా అంటే జనరల్గా ఉండకూడదు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, అంత యాసెట్స్ ఉన్నాయి. జస్ట్ దట్ ఏంటంటే ఇది చేశారనే భయం, ప్యానిక్ న్యూస్లో తప్ప. అందుకే కొంచెం 4-5 వేల కోట్ల వరకు విత్డ్రాల్ అయ్యాయి మనీ. బట్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఏం ఇష్యూ లేదు. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఫండ్స్ వాళ్ళకి సఫిషియంట్ క్యాపిటలైజేషన్ ఉంది అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఉంది. లార్జ్ క్యాప్లో ఎక్కువగా ఉంటే ఏంటంటే లిక్విడిటీ ఉంటుంది. ఈవెన్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా వాళ్ళ లార్జ్ క్యాప్ సఫిషియెంట్గా ఉందన్నమాట. అదే స్మాల్ క్యాప్లో ఏంటంటే అమ్ముదామంటే ఒకసారి అమ్మేవారు మార్కెట్ పడిపోయి మనం లిక్విడిటీ చేయలేమన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లేదు, ప్యానిక్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజుల తర్వాత కూడా దే హ్యావ్ స్టేబుల్లీ మెయింటైనింగ్ ఇట్. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఓపిక్గా చూస్తూ ఉండడం బెటర్. ఏదైనా ఫైన్ వేయచ్చు. ఇంతకుముందు ఇట్లాంటి సిచ్యువేషన్ యాక్సిస్ బ్యాంక్ వచ్చింది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్కి వచ్చింది, ఇంకా అదర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి. సో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ మైట్ నాట్ బి ద ఫస్ట్ టైం బికాస్ హ్యూమన్స్ ఉన్న చోట దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కోప్ ఫర్ ఇట్లాంటి ఫ్రాడ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఫ్రాడ్ ఇక్కడ ఫ్రంట్ రన్నింగ్ అయింది కాబట్టి ఇన్వెస్టర్స్కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ట్రా స్క్రూటినీ వల్ల దే మైట్ కొంచెం కన్జర్వేటివ్ అవ్వచ్చు. ఆల్రెడీ వీ కెన్ సీ దట్ లాస్ట్ 1.5 months నుంచి వెన్ కంపేర్ టు యూజువల్లీ ఎప్పుడు వాళ్ళే 1-2 పొజిషన్లో ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కేటగిరీస్లో. వాళ్ళు ఉన్న ఫండ్స్లో ఆల్రెడీ వీ కెన్ సీ దే ఆర్ ఆల్రెడీ లాగింగ్ బిహైండ్ బికాస్ దే ఆర్ కన్జర్వేటివ్ అయి ఉండొచ్చు, దే ఆర్ ఆక్యుపైడ్ వేరే ఉండొచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి అంటే మన ఇది ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. జస్ట్ దట్ ఫ్రంట్ రన్నింగ్ అయిందని ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఏదైనా ఫైన్ పడవచ్చు ఆర్ ప్రాసెస్ ఏదైనా స్ట్రింజెంట్ అవ్వచ్చు ఇంటర్నల్గా వాళ్ళది. సో నథింగ్ టు వరీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.